అండి అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇవి నవరాత్రులలో 5వ రోజు అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారండి. ఉడికించుకున్న అన్నంని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని చల్లారేంత వరకు కూడా పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద పోపు గరిటెని ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. నీళ్ళు కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా మినపప్పును వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. ఇందులోకి 2 ఎండుమిర్చిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకును వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకోండి. వీటిని కూడా ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. దాకా రైస్ని బౌల్లోకి వేసుకొని చల్లార్చుకుంటున్నాం కదండి, ఆ బౌల్ని తీసుకొని పోపును మొత్తం కూడా రైస్లోకి వేసుకోండి. ఇందులోకి కొద్దిగా దాలింబర గింజల్ని వేసుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా పెరుగును వేసుకోండి. పెరుగు అనేది ఫ్రెష్ పెరుగునే తీసుకోండి, ఎందుకంటే సేపు తర్వాత పెరుగు అంతా కూడా పుల్లగా అయిపోతుందండి, అందుకోసమే ఫ్రెష్ పెరుగునే తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు దాకా పాలను వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకొని ఇప్పుడు మొత్తం కూడా బాగా కలపండి. నీ కూడా బాగా కలిసేటట్టు ఇలా బాగా కలపండి. పోపు అలాగే దాలింబర గింజలు, ఉప్పు, పాలు, పెరుగు కూడా అన్ని బాగా కలిసేటట్టు ఇలా బాగా కలపండి. అండి ఇలా బాగా కలుపుకుంటే దద్దోజనం రెడీ అయిపోతుందండి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి కదండి. అమ్మవారికి 4వ రోజు తయారు చేసుకునే ప్రసాదం రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.